ఉండలేము ఇక్కడ, ఎవరు ఉండలేరు ఇక్కడ. ఎందుకంటే ఉండడం అనేది చాలా వేస్ట్ అనిపించింది. వెల్కమ్ టు పుష్ప రెసిపీస్ అండి. ఈరోజు మనం యూకే వచ్చాము, మేము ఒంగోలు నుంచి. మర్చిపోయి అందరు ఎలా ఉన్నారండి? మేము బాగానే ఉన్నాము. ఒంగోలు నుంచి మా అమ్మాయి దగ్గరికి యూకే వచ్చాము. మీకు యూకే గురించి కాస్త ఏవో చిన్న చిన్న విషయాలు చెప్పుదామని, జర్నీ ఎట్లా జరిగింది చెప్పుదామని అనుకుంటున్నాను. ఫ్లైటు మా అమ్మాయి ఎతిహాడ్ ఫ్లైట్ బుక్ చేసింది. ఫ్లైట్లో ఎక్కాము, బాగుంది. కాస్త ఫస్ట్లో భయం వేసింది, ఎందుకంటే ఆ ఫ్లైట్లు కాస్త పేలిపోయినాయి కదా, అప్పటి నుంచి కాస్త భయం వేసింది ఫ్లైట్ ఎక్కంగానే. ఇదివరకు ఎప్పుడు భయం వేయలేదు, కానీ ఈసారి మటుకు భయం వేసింది ఫ్లైట్ ఎక్కంగానే. ఎందుకంటే ఒక రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగినాయి కాబట్టి కాస్త భయం వేసింది. కానీ ఎక్కిన తర్వాత కాసేపటికి బాగుంది. కూర్చున్నాం. సీట్స్కి టీవీలు బాగున్నాయి, బోర్ కొట్టకుండా. వీళ్ళు పైలట్స్ కానీ వీళ్ళు అందరూ చూసాము, బాగుంది ఫ్లైట్. ఫుడ్ కూడా మంచి ఫుడ్ పెట్టారు. మా అమ్మాయి ఏంటంటే హిందూ ఫుడ్ బుక్ చేసింది. చికెను అవి అన్నీ ఇచ్చారు. 9:30 ఫ్లైట్ ఎక్కంగానే ఇచ్చేశారు. తర్వాత మళ్ళీ 2 o'clock కాసేపు పడుకున్నాం. సీట్లో టీవీ పెట్టాము. తెలుగు మూవీస్ ఎక్కువ రాలేదు, కానీ ఇంగ్లీష్ మూవీస్ బాగా వచ్చాయి. కాసేపు చూసుకున్నాగానే కాసేపు పడుకున్నాం. మళ్ళీ 2 o'clockకి మళ్ళీ లైట్గా ఫుడ్ తెచ్చిచ్చారు, అది బాగుంది. 2 o'clock నుంచి 3 o'clock అందరు కంప్లీట్ చేశారు. జ్యూసులు ఇచ్చారు, ఆరెంజ్ జ్యూసు, మొగోళ్ళకు కాస్త పెగ్గులు అవి కూడా ఇచ్చారు, బాగుందన్నీ. ఎతిహాడ్ కాబట్టి బాగుంది ఫ్లైటు. తర్వాత మేము ఫ్లైట్ దిగిన తర్వాత ఫస్ట్ అబుదాబిలో దిగాం. తర్వాత అబుదాబి నుంచి ఈ యూకే వచ్చేసాము. దిగిన తర్వాత బాగానే ఉంది. £1 ఇస్తే మనకి ట్రాలీ ఇచ్చారు. దిగిన తర్వాత బయట అమ్మాయి అల్లుడు వచ్చారు, రిసీవ్ చేసుకున్నారు. అసలు ఫ్లైట్ దిగి బయటకు వచ్చిన తర్వాత అసలు చలి తట్టుకోలేకపోయినాం, అంత చలి. అసలు బట్టలు స్వెటర్ వేసుకున్నా ఆగకుండా చలి, గాలి, అంత గాలి వచ్చేసింది. క్యాబ్ బుక్ చేసుకొని ఇంటికి వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 4 daysకి మా అమ్మాయి డెలివరీ అయింది. హాస్పిటల్కి వెళ్ళాము, బాబు పుట్టాడు. 3 daysకి ఇంటికి వచ్చేసాము. హ్యాపీగా నార్మల్ డెలివరీ అయింది, బాబు బాగున్నాడు. ఇంటికి వచ్చేసాము. కానీ ఇక్కడ వచ్చేసిన తర్వాత ఒక 5-6 రోజుల తర్వాత ఈ పనులు సరిపోయినాయి బాబుతోటి. తర్వాత బయటికి వెళ్తే చాలా బోరు కొట్టిందండి. అసలు అమ్మో ఉండలేము ఇక్కడ, ఎవరు ఉండలేరు ఇక్కడ. ఎందుకంటే ఆ కారు ఎక్కేప్పుడు, ఇంట్లోకి వెళ్ళేప్పుడు, మళ్ళీ బయట నుంచి ఇంట్లోకి వచ్చేప్పుడు తప్ప మనుషులు కనబడట్లేరు అసలు ఎవ్వరు. కానీ ఎవరు ఉండలేరు ఇక్కడ, బోరు కొట్టేస్తుంది. ఏదో ఒక చూడ్డానికి వస్తే ఒక 1 month 15 days ఉండాలి తప్ప ఉండడం అనేది చాలా వేస్ట్ అనిపించింది నాకు. చాలా బోరు కొట్టింది. ఇల్లు కార్లు తప్ప ఏమీ కనబడట్లేవు ఇంట్లో. పైన ఫ్లైట్లు మటుకు బాగా తిరుగుతున్నాయి. మనకు ఇండియాలో మటుకు అసలు ఎంత బాగుంటుందంటే చాలా టైంపాస్ అయింది. మనకు పక్కనోళ్ళు, ఫ్రెండ్స్, చుట్టాలు అందరూ వాళ్ళు వీళ్ళు ఉంటారు, బాగనిపిస్తుంది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అసలు ఏం బాగాలేదు అసలు. కానీ పండగలు వచ్చినాయి నేను వచ్చిన తర్వాత. వినాయక చవితి వచ్చింది, వరలక్ష్మి వ్రతం వచ్చింది. అసలు ఈ పండగలు ఏం చేసుకోవాలో అర్థం కాలేదు, ఎవరూ లేరు. మా అమ్మాయి ఉన్న దగ్గర ఇండియన్స్ ఎవ్వరు లేరు, అసలు ఇండియన్స్ లేరు ఎవరు. అంతా వీళ్ళు బ్రిటిష్ వాళ్ళే ఉన్నారు, వాళ్ళు పండగలు చేసుకోరు. కనీసం కొబ్బరికాయ కొనుక్కొచ్చుకుందామంటే £1 అంటే మన లెక్కలో ₹100 కొబ్బరికాయ. పువ్వులు బొకే తెచ్చుకుంటే తప్ప పువ్వులు లేవు. నేను అటు కాస్త దూరం వెళ్ళి చెట్లలోకి వెళ్ళి ఆ పువ్వులు ఏవో ఒకటి గడ్డి పువ్వులు కోసుకొచ్చుకొని దేవుడికి పెట్టుకున్నాం. వినాయక చవితి చూశారు కదా మీరు, వీడియో చేశాను నేను. వినాయక చవితికి ఆ చెర్రీ ఫ్రూట్స్ ఆకులు, ఏవోటి ఫ్రూట్స్ ఆకులు తెచ్చుకొని దేవుడికి అవే ఏవోటని అవి పెట్టుకున్నాము. కానీ పండగలు వేస్ట్ ఇక్కడ చేసుకోవడం. ఏ పండగలకు అనవసరం అనిపించింది. ఇండియన్స్ లేరు కాబట్టి ఇక్కడ. మా అమ్మాయి ఉన్న ఏరియాలో ఇండియన్స్ లేరు కాబట్టి బోర్ కొట్టేసింది. పండగలు ఇవేనా, ఏమైనా పులిహోర, పూర్ణాలు, పాయసం చేసుకొని తినడమే పండగ అనిపించింది తప్ప ఇంట్రెస్ట్ అనిపించలేదు మనకు. నెక్స్ట్ అండి, ఇక్కడ హాస్పిటల్స్ ఒకటి చెప్పాలి మీకు.
హాస్పిటల్స్ది చాలా బాగుంది. గవర్నమెంట్ హాస్పిటల్ ఎన్హెచ్ఎస్ ఎంత బాగుందంటే నీట్గా ఉంది హాస్పిటల్స్. నర్సులు కూడా, వీళ్ళు డాక్టర్స్ కూడా చాలా కేర్గా వాళ్ళే పాలు పట్టడం, పాలు అన్నీ మెడిసిన్స్ టైంకు. నైట్ మటుకు మనం ఒకవేళ జాబు చేసే భార్యాభర్తలు అయితే అక్కడ ఉండని కూడా అవసరం లేదట ఎవ్వరు. ఇప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోయినా ఆ పాపను పట్టుకొని ఉండడానికి ఎవరు రిలేటివ్స్ కానీ ఎవరు ఉండక్కర్లేదు, వాళ్ళే చూసుకుంటారు. అంత కేరింగ్గా చూసుకుంటారు హాస్పిటల్స్లో. చాలా బాగుంది హాస్పిటల్. వెదర్ గురించి చెప్తా మీకు. వెదర్ ఏంటంటే మనుషులు ఎవరు లేరు, బోరు కొట్టినా, కానీ వెదర్ మటుకు చాలా బాగుందండి. అసలు ఎంత బాగుందంటే పొల్యూషన్ లేదు. ముందు కార్లు, ఎన్ని కార్లు తిరిగినా సరే, బైకులు మటుకు ఉన్నాయి, కానీ ఆ బైకులు మన సినిమా వాళ్ళు హీరోలు వాడతారు చూడండి బైకులు, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, ఆ బైకులు బాగున్నాయండి బైకులు అసలు చూడ్డానికి. కానీ కార్లు ఎన్ని కార్లు తిరిగినా రోడ్డు మీద ఇంత డస్ట్ కనబడట్లేదు. అసలు కార్లు సర్వీసింగ్ కూడా వెళ్తాయో లేదో కూడా నాకు అర్థం కాలే, అంత బాగున్నాయి. చెట్లు మటుకు అసలు మీకు వీడియో తీసాను ఒక చెట్లు, అసలు బయటికి వెళ్తే ఎంత హాయిగా ఉందంటే మనకు అక్కడ. ఇదొకటి మటుకు ఇండియాలో నచ్చంది ఏంటంటే పొల్యూషన్ ఎక్కువ. పొల్యూషను, ఈ ఆటోలు, ఈ బైకులు శబ్దాలతోటి మనకి ఎండ ఎక్కువ. ఇక్కడ ఏంటంటే ఎండ తక్కువ. కాస్త మేము ఆగస్టులో వచ్చాం కాబట్టి ఇక్కడ వీళ్ళకి సమ్మరు, బయట తిరుగుతూ ఉంటే కాస్త ఎండ, కాస్త చల్లదనం, బాగుంది వెదరు. అదొకటి మటుకు బాగా నచ్చింది నాకు, హాయిగా ఉంది. వాతావరణం బాగుండడం వల్ల వీళ్ళు 100 years, 90, 104, 105 వాళ్ళని కూడా చూశారు రోడ్ల మీద ముసలోళ్ళని. ఆ ముసలోళ్ళు ఏంటంటే మంచిగా నడుచుకుంటూ లగేజ్ ఎవరి వాళ్ళు పట్టుకొని ఇళ్ళల్లో పనులు వాళ్ళే చేసుకోవడం, గార్డెనింగ్, ఇంటి ముందు గార్డెనింగ్ చేసుకుంటామంటే చూశాను. అందరు 100 years, ఎందుకంటే 100 years బతకడానికి కారణం ఏంటంటే ఈ వెదరు బాగుండడం వల్ల అనుకుంటాను నేను. అదే వెదర్, ఎందుకంటే మనకు ఎండ ఎక్కువ, ఈ పొల్యూషన్ ఎక్కువ, అందుకని మనకి 50, 60, 70 కన్నా ఎక్కువ దాటట్లేరు ఎవరు. ఇప్పుడు ఇక్కడ 100 years బతకడానికి ఏంటంటే మంచి చెట్లు బాగున్నాయి, చల్లగాలి, దొంగతనాలు లేవు, మన డోర్లు వేసుకోక్కర్లేదు, లాక్ చేసుకోక్కర్లేదు, పాములు ఉండవు. ముందు ఏంటంటే అసలు నాకు ఇంతవరకు ఈ మనం వంట చేసుకుంటున్నాం మేము, ఎర్ర చీమలు కూడా కనబడలేదు బయట, అంత పురుగు కూడా కనబడలేదు బయట. పురుగు కానీ పాములు కానీ, ఎంత ఫారెస్ట్లోకి వెళ్ళాం మేము, అసలు ఈగలు కానీ, దోమలు కానీ, పురుగులు కానీ, ఇంతవరకు నాకు చీమలు కనబడలేదు. ఆ ఫారెస్ట్లో పోయినా అసలు భయం వేయలేదు అన్నట్టు, అంత బాగుంది. వెదర్ బాగుంది. కాకపోతే ఏంటంటే మనకు నచ్చందల్లా ఏంటంటే ఇండియన్స్ లేరు కాబట్టి మనుషులు ఎవరు కనబడకపోవడం, కాస్త అదొకటి మటుకు బోరు కొట్టింది, నచ్చలేదు నాకు. అది ఉండలేము మనం ఇక్కడ. ఏంటంటే ఇప్పుడు మా అమ్మాయి డెలివరీకి ఉంది కాబట్టి తప్పనిసరి రావాలి కాబట్టి వచ్చి ఒక నెల 2 నెలల కన్నా ఉండలేరు అసలు. అందుకని వచ్చి ఒక 1 month కన్నా ఎక్కువ ఉండలేరు. ఈసారి మీకు నెక్స్ట్ వీడియోలో షాపింగ్కి వెళ్ళినప్పుడు, సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు మీకు ఆ గ్రాసరీస్ కానీ వాటి రేట్లు అవి చూపిస్తాయి ఈసారి నెక్స్ట్ వీడియోలో. అంతేనండి.